కాసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతల మీటింగ్ జరుగుతుంది. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎంపీలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ భేటీకి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, బీజేపీ జాతీయ పదాధికారులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా భేటీలో పాల్గొనబోతున్నారు. అటు మీటింగ్కు ముందు ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. లోక్సభ నేతగా మోదీ పేరును చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. ఇక ఎన్డీఏ పక్ష నేతలను కూడా ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అయితే రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేఖ సమర్పించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చిపోయాడు పార్లమెంట్ కాసేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతల మీటింగ్ జరుగుతుంది. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎంపీలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇక ఈ భేటీకి ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు, బీజేపీ జాతీయ పదాధికారులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా భేటీలో పాల్గొనబోతున్నారు. అటు మీటింగ్ కు ముందు ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. లోక్సభ నేతగా మోదీ పేరును చంద్రబాబు ప్రతిపాదించనున్నారు. అలాగే ఎన్డీఏ పక్ష నేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎన్డీఏ కూటమి నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేఖ సమర్పించనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్లో ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ మరికొద్దిసేపట్లో అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. అది ఏంటంటే ఇప్పటి వరకు కూడా దేశానికి ప్రధానులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి దేశానికి మరో ప్రధాని అందజేసే అవకాశం ఆయనకి లభించింది. ప్రధానిగా మోదీ పేరును చంద్రబాబు నాయుడు ప్రతిపాదించబోతున్నారు. సో ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశంగా కూడా చెప్పొచ్చు. దేశానికి ఇంతవరకు ప్రధానులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి మోదీని ప్రధాని చేయబోతున్నారు. ఆయన పేరును ప్రతిపాదించబోతున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ సంఘటన జరగబోతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ సమావేశానికి ముందు ఎంపీలతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఆ సమావేశంలో ఏం జరిగింది, ఇప్పుడు కేబినెట్లో టీడీపీ చేరబోతుందా లేదా అనేది మనతో చర్చించడానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. లావు కృష్ణదేవరాయ, విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందాక మీ మీటింగ్ జరిగింది, పార్లమెంటరీ పార్టీ మీటింగ్. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇంకోటి, మరోసారి ప్రధాని చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? మొదటిగా ఏదైతే నరేంద్ర మోడీ గారిని ప్రపోజ్ చేయడం ఏదైతే ఉందో, ప్రతిపాదన చేయడం ఏదైతే ఉందో దాని గురించి చర్చించడం జరిగింది. అరుదైన అవకాశం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇప్పుడు ప్రపోజ్ చేసే అవకాశం. దాంతోపాటుగా రెండోది, ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ ఎంపీలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు కేంద్ర కేబినెట్లో మీరు చేరే అవకాశం ఉందా? తద్వారా రాష్ట్రానికి మళ్ళీ మంచి ఇది తీసుకొచ్చే అవకాశం ఉందా? దాని గురించి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ప్రపోజల్ కానీ దాని గురించి ఎటువంటి డిస్కషన్ కానీ ఇంకా తెరలేపలేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అయితే ఏదైతే మంచి జరుగుతుందో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, 10 సంవత్సరాల విభజన తర్వాత మనం రాష్ట్రానికి ఏది తీసుకొస్తే మంచిదవుతుందో దాని గురించి మాత్రమే చర్చ జరిగింది.
దాని విధంగానే దాని ఆలోచన విధంగానే ముందుకు పోతా ఉంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటాం. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టారు తెలుగు ప్రజలంతా కూడా, తెలుగుదేశానికి కూటమికి ముఖ్యంగా. సో తెలుగు ప్రజలంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈసారి ఉపాధి కావాలి, అక్కడ పరిశ్రమలు కావాలి, తర్వాత ఎంతో అభివృద్ధి జరగాలి, అప్పుల్లో కూరుకుపోయింది, ఇక్కడ రుణాలు కూడా కావాల్సినటువంటి ఈ తరుణంలో కేంద్ర క్యాబినెట్లో చేరటం అనేది ముఖ్యం కాదనుకుంటున్నారా? చాలా ఉన్నాయి ఆప్షన్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టి ఉన్నారో, రీఆర్గనైజేషన్ పెట్టిన ప్రామిసెస్ అన్నీ కూడా ఇంకా మనం నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మనం గట్టిగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇది అవకాశం, మంచి సువర్ణ అవకాశం వచ్చింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా దాని గురించే మేము కష్టపడే దానికి ముందుకు వస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. కేంద్ర క్యాబినెట్ ఇంకోటి అనేది అన్ని టేబుల్ మీద ఉన్న ఆప్షన్స్, కానీ వాటి గురించి కంటే ఏది ఆంధ్ర రాష్ట్రానికి ఏది మంచి జరుగుతుందో, ఏది వస్తే మంచి జరుగుతుందో దాని గురించే ఈరోజు ఆలోచన జరుగుతూ ఉంది. మిగతావన్నీ కూడా స్పెక్యులేషన్ అనేది నా ఉద్దేశం. సో ఒకవేళ కేంద్ర క్యాబినెట్లో చేరితే ఏ శాఖలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించి పోలవరం ఉంది, తర్వాత అమరావతి నిర్మాణం ఉంది, తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ, దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, తర్వాత కోస్టల్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకవేళ చేరితే రాష్ట్రానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఉంటే బాగుంటుంది? ఇంకా అదంతా స్పెక్యులేషనే. చేరటం అనేది దాని గురించి అనేది స్పెక్యులేషన్. ఇంకా దాని గురించి ఏమీ క్లియర్ కట్గా దిశానిర్దేశం కానీ దాని గురించి కానీ ఏమీ చెప్పడం జరగలేదు. దాని గురించి నేను మాట్లాడినా కరెక్ట్గా ఉండదు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతే రోడ్స్ కానీ, నదుల అనుసంధానం కానీ, పోర్ట్స్ సంబంధించి కానీ ఇవి ముఖ్యంగా కావాల్సింది. కాబట్టి వీటితో పాటుగా అగ్రికల్చర్కి సంబంధించి, రైతులకు సంబంధించి, ఎందుకంటే అగ్రేరియన్ మన ఎక్కువగా దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి వీటి మీద మనం నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఫోకస్ చేయబోతాం. సో ఈరోజు జరిగిన సమావేశంలో ఏమైనా దిశానిర్దేశం చేశారా? ఏ విధంగా ఉండాలి, ఎంపీలు ఏ విధంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన చాలా ప్రాజెక్టులు గురించి మీరు పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మీరు మరింతగా ఆఫీసర్స్ని కలవటం కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళడం చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంపీలుగా మా బాధ్యతని మాకు గుర్తు చేశారు. దిశానిర్దేశం అంటే మా బాధ్యత చెప్పడం జరిగింది. తప్పకుండా మా బాధ్యత నిర్వహించడానికి అందరూ కూడా ముందుకు వచ్చారు. సో ఈసారి అయితే తెలుగుదేశం కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉందని తప్పకుండా మీరు అందరూ చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని ప్రపోజ్ చేసే అవకాశమే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటేనే దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది సువర్ణ అవకాశం. దీన్ని రాష్ట్రం ప్రజలందరూ కూడా దీన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోబోతా ఉన్నారని మనం ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్ లావు కృష్ణదేవరాయ. ఇది లక్ష్మీదుర్గ. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమిత్ షా, మిగతా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా పాల్గొనబోతున్నారు. ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతను ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు సమావేశం జరుగుతుంది. ఆ ఎన్డీఏ సమావేశంలో కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతగా సభాపక్ష ఎన్డీఏ నేతగా కూడా కొంత మోదీని ఎన్నుకోబోతున్నారు. ఆ క్రమంలోనే ప్రధాని మోదీ పేరును ప్రధానిగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. అందరూ కూడా ఎంపీలంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఇక్కడంతా కూడా ఎంపీలు మరి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంపీల వాళ్లకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఏది ప్రాముఖ్యత ఉంది, ఏ విధంగా మీరు పనిచేయాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్న అంశాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళు అయితే 3-4 ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, లావు కృష్ణదేవరాయ కానీ, లేకపోతే ఈ యొక్క శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, తర్వాత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వీళ్ళతో పాటు మిగతా వాళ్ళంతా కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్ళాలి, తర్వాత ఇప్పుడు ఎన్డీఏతో మనం ఏ విధంగా ఉండాలి అంటే ఎన్డీఏతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి పనులను మనం చేయించుకొని రాష్ట్రాభివృద్ధి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజలు ఆ మేరకు సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ తీర్చాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళ ఆకాంక్షల మేరకు పనిచేయాలి, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకూడదు అన్న అంశాన్ని కూడా మనం చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడొచ్చు ఎంపీలంతా కూడా వెళ్తూ ఉన్నారు. సార్ కమ్మపాటి గారు ఇక్కడ మనం చూడొచ్చు ఎంపీ RRR గారు కూడా ఉన్నారు. సో ఎంపీలందరినీ కూడా విష్ చేయడానికి RRR గారితో పాటు కమ్మపాటి గారు కూడా ఉన్నారు. సో కమ్మపాటి గారు వీళ్ళంతా ఎంపీలు ఉన్నారు. కమ్మపాటి గారు మీరు చెప్పండి. సో ఒక సువర్ణ అవకాశం మరోసారి వచ్చింది ప్రధానిగా మరొకసారి. అంటే గతంలో వాజ్పేయిని చేశారు, తర్వాత ఐకే గుజరాల్ చేశారు, అక్కడ దేవగౌడని చేశారు ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మరోసారి మోదీ పేరును ప్రధానిగా ప్రపోజ్ చేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఎంతోమందిని ప్రధాని చేశామంటే వెక్కిరించినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు అదే అవకాశం వచ్చింది పార్లమెంట్ సెంట్రల్ హాల్ సాక్షిగా. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చూసారా, ప్రజాబలం అంటే అదే. తెలుగు ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ భావాలు ఉన్నదానికి ప్రూవ్ చేయటానికి ఇంతకుముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు VP సింగ్ ప్రధానమంత్రి అయినా కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడైన తర్వాత దేవగౌడ గారు ప్రధానమంత్రి చేసినా, లేదా అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసినా, అనేక విధంగా జాతీయ కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా తెలుగు ప్రజలు ఇచ్చిన ఘనత ఇది. మన స్ట్రెంగ్త్ని మనం ప్రూవ్ చేసుకుంటానికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రజలు ఏదైతే కోరుకుని ఈ స్థాయికి తీసుకొచ్చారో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రేపు మరి పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా కీలక పాత్ర. మొదటిసారి కాదు చంద్రబాబు నాయుడు గారికి, కొత్త కాదు, ఆల్రెడీ ఆయన జాతీయ నాయకుడు. సరే, జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత్వంతో ఆయన మా నాయకుడిని జైలు పంపించి ఒక సునకానందం పొందాడే కానీ దానివల్ల ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. దేశం మొత్తం కూడా, విదేశాల్లో కూడా ప్రజలు ఏ విధంగా స్పందించారో మనం చూసాం. ఇవాళ ఈ తీర్పు వచ్చిందంటే అది కేవలం మా నాయకుడి మీద ఉన్న అభిమానం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత్వం వల్ల, అతను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు విసుకెత్తిపోయి ఎప్పుడు వదిలించుకుందామా దేవుడా అని ఆ విధంగా ఇచ్చిన తీర్పే ఆ తీర్పు. అది ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా ఎవరైతే అంటే దేశాన్నే ప్రధానమంత్రిని చేయటానికి దోహదపడే విధంగా జగన్మోహన్ రెడ్డి మాకు అవకాశం కల్పించాడని నేనైతే ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాబలం, ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఆ తీర్పు వల్లే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికైనా మా పార్టీకైనా జాతీయ స్థాయిలో ఇవాళ అందరూ నాయకులు, ఇదే ప్రధానమంత్రి గారు కానీ ఇదే కేంద్ర మంత్రులు కానీ మేము ఫోన్ చేసినా ఒకసారి చేసినా స్పందించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు మన బలం తక్కువగా ఉంది కాబట్టి, ఇవాళ బలం ఎక్కువగా ఉంది కాబట్టి బలానికి అనుగుణంగా వాళ్ళు కూడా ఏ విధంగా ఢిల్లీలో మీరు చూస్తున్నారు మార్పు వస్తుందో, అందరూ మనం ఎవరికి ఫోన్ చేయట్లా, వాళ్లే ఫోన్ చేస్తున్నారు మా నాయకుడికి, వాళ్లే కాంటాక్ట్ చేస్తున్నారు. సరే, దీనిని మేము గర్వంగా దీన్ని మేము గర్వంగా భావించకుండా దీనిని ప్రజలిచ్చిన అవకాశాన్ని, వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని ఈ విధంగా కల్పించారు కాబట్టి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజలకు ఏది కావాలో అది తీసుకురావటానికి మా నాయకుడు పనిచేయాలనే దృక్పథంతో ఉన్నారు. ఆకాంక్షలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందా? కేబినెట్లో చేరితే బాగుంటుంది అనుకుంటున్నారా? దాని మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? చేరే అవకాశం ఉందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ స్థాయి దాకా ఇంకా డిస్కషన్ జరిగిందా లేదా అంటే ఈవేళ మాత్రమే ఎన్నిక ప్రధానమంత్రి అంటే ఈ యొక్క ఎన్డీఏలో మేము భాగస్వాములుగా రాష్ట్రంలో కూడా వెళ్ళాము. అదేవిధంగా కేంద్రంలో కూడా ఒక మీటింగ్ అయింది. ఈవేళ పార్లమెంట్ పార్టీ ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్లో లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్నే మా నాయకుడు ప్రపోజ్ కూడా చేస్తున్నారు. అంటే నడ్డా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత మూడో వ్యక్తిగా, అంటే వాళ్ళు బీజేపీ నాయకులు ప్రపోజ్ చేయటం వేరు, ఎన్డీఏ పార్ట్నర్గా, మేజర్ పార్ట్నర్గా, అంటే తెలుగుదేశం పార్టీ ఇది కొత్త కాదు, మొదటిసారి కాదు, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ రోజుల్లో సి మాధవరెడ్డి అనే ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నారు. అదేవిధంగా దేవగౌడ గారిని ప్రధానమంత్రిని చేసిన దాఖలాలు ఉన్నాయి, VP సింగ్ ప్రధానమంత్రి దాఖలాలు, అదేవిధంగా గుజరాల్ గారిని. కాబట్టి ఇది కొత్త కాదు మాకు, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మా నాయకుడికి కానీ. అయితే దీన్ని మేము గర్వంగా భావించట్లా, బట్ ప్రజలు భావిస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన శక్తి కాబట్టి. అయితే మా మీద కూడా బాధ్యత పెరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి రేపు గనక కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి
చేయకపోతే మళ్ళీ ఇబ్బందులు పడతాం కాబట్టి ఆ దిశగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది లక్ష్మీ దుర్గ మొత్తానికైతే అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. మరోసారి ప్రధాని చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. సో దీన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి బలంగా టీడీపీ నేతలంతా కూడా